ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్ఘాట్ దగ్గర ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్ఘాట్ దగ్గర ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. రైట్ కళా, చెప్పండి. దాదాపు ఈరోజు ఏదైతే జనవరి 30 గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా పలు రూట్లలో కూడా ఒక ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆదేశాలు ఇస్తూ ఒకవైపు కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 12 గంటల వరకు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా రూట్స్ ట్రాఫిక్ అన్నది ఒకటి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే రాజ్ఘాట్ ప్రధానంగా కూడా సందడితో అంటే చాలా మంది కూడా ఇక్కడికి రాజ్ఘాట్కి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా కూడా అంటే ఏదైతే వర్ధంతి సందర్భంగా గాంధీజీకి నివాళులర్పించేటటువంటిది కార్యక్రమము కొద్దిసేపటి క్రితంగా ప్రధాని నరేంద్ర మోడీ వివిధ కేంద్ర మంత్రులందరూ కూడా రాజ్ఘాట్కి చేరుకొని ఇక్కడ వర్ధంతి సందర్భంగా రాజ్ఘాట్ దగ్గర నివాళులర్పించారు. ఏదైతే మనకు అంటే 1948లో జరిగినటువంటి ఏదైతే గాంధీ హత్య అనంతరము దాదాపు 78 సంవత్సరాలు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే షూట్ జరిగినటువంటి ప్రాంతం అంటే ఏదైతే మనకు నాథురాం గాడ్సే షూట్ చేసినటువంటిది పాయింట్లో షూట్ చేసినటువంటిది ఇక్కడ బిర్లా హౌస్ లో కూడా ఆయనకి స్మృతికి సంబంధించినటువంటిది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు 11 గంటలకు అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే స్కూల్స్లో కానీ వివిధ కాలేజెస్లో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా దీనిని పాటించే విధంగా ముందస్తుగానే ఆదేశాలు ఇవ్వడంతో 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించారు. దాదాపు ఈరోజు అంటే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఏదైతే ప్రత్యేకంగా జరిగినటువంటి కార్యక్రమంలో అంటే ఇక్కడ స్వదేశీ వస్తువులే ప్రత్యేకంగా గాంధీజీ ఏదైతే ఇచ్చినటువంటి ఆదేశాలు అనుకోవచ్చు దానిని అనుగుణంగానే మనం ముందుకు వెళ్ళాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ఏదైతే అక్కడ అంటే ఆయన వర్ధంతి రోజున ఈరోజు నివాళులు అర్పించిన తర్వాత ప్రత్యేకంగా స్పందించినటువంటిది. అయితే ఈరోజు చాలామంది ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. దీనికి అనుగుణంగానే ఈరోజు అందరూ కూడా చాలా మటుకు ఢిల్లీలోనే ఉన్నారు. ఇక్కడ అంటే ప్రత్యేకంగా ఇటు ఏదైతే రాజ్ఘాట్కి ఉదయం 7 గంటల నుంచి కూడా దాదాపు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితంగా ఇక్కడ రాష్ట్రపతి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ రాజ్ఘాట్కి చేరుకొని నివాళులు అర్పించినటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. రైట్ కళ, రాజ్ఘాట్ దగ్గర ఎలాంటి కట్టుదిట్టమైన భద్రత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మోదీ కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, అందరూ ఒకేసారి అక్కడికి వెళ్ళడం కాబట్టి ఈ సమయంలో అంటే అంతకుముందు కూడా చూస్తున్నాం పాకిస్తాన్ నుంచి మనకు కొన్ని వాదనలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే హెచ్చరికలు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినకపోవడం, ఇలాంటి సందర్భంలో ఎలాంటి కట్టుదిట్టమైన భద్రత ఉందని చెప్పుకోవచ్చు అక్కడ. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు తర్వాత అందరూ కూడా ఇక్కడ ఢిల్లీలోనే ఉన్నారు. దాదాపు 2 రోజుల నుంచి కూడా ఆదివారం కూడా ప్రత్యేకంగా కూడా మనకి పార్లమెంట్ ఉండబోతుంది. ఏదైతే పార్లమెంట్ బడ్జెట్ కి సంబంధించినటువంటిది ఈ రోజు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ కి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనకు ఏదైతే రాజ్ఘాట్ తర్వాత ఐటీఓ ఈ ప్రాంతాలంతా అన్నిటిని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇతర పెద్దలకు వెళ్లేటటువంటిది వివిఐపికి సంబంధించినటువంటి రూట్ కూడా ప్రత్యేక
ప్రత్యేకంగా కూడా ఇవ్వడం ఆదేశాలు జరగడం జరిగింది. ఎవరైతే ఉద్యోగాలు చేసేటటువంటి నార్మల్ సామాన్య ప్రజలు కూడా వెళ్లేందుకు వీలుగా ముందుగా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి రూటును కూడా చేశారు. అయితే ఏదైతే మనకు ప్రధాని కానీ అటు రాష్ట్రపతి కానీ వెళ్ళేటటువంటి రూట్లో మాత్రం ఖచ్చితమైనటువంటి ఇక్కడ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఎవరు కూడా దాదాపు 5-6 కిలోమీటర్ల మేర వరకు కూడా ఏదైతే ట్రాఫిక్ అనుకోవచ్చు ఆ రూట్లో అంతా కూడా ఎవరు కూడా అనుమతించరు. ముందస్తుగానే ఆదేశాలు ఇవ్వడంతో ఈ రూట్లంతా కూడా మధ్యాహ్నం మనకు 12 గంటల వరకు కూడా ఈ ఆదేశాలు అమల్లో ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రత్యేకంగా అందరూ కూడా ఇది ఖచ్చితంగా ఇక్కడ ఢిల్లీలో ఉండేటటువంటి అనుకోవచ్చు సామాన్య ప్రజలు అందరూ కూడా దీన్ని పాటిస్తారు. అయితే రాజ్ఘాట్ లో ఉండేటటువంటి ఏదైతే గాంధీ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా రూట్ అన్నది ఒకటి, తర్వాత కొద్దిసేపటి క్రితంగానే అటు రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోడీ ఇటు కేంద్ర మంత్రులు అక్కడికి చేరుకోవడం నివాళులు అర్పించినటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళ.